ఏపీలో మెడికల్ కాలేజీల ఏర్పాటు అంశంలో టీడీపీ వైసీపీల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పద్ధతిలో కొత్తగా 10 మెడికల్ కాలేజీల ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిపై వైసీపీ సీరియస్ గా స్పందించింది. కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలను అమ్మకానికి పెట్టిందని విమర్శలు గుప్పిస్తోంది. మెడికల్ కాలేజీల అంశం హాట్ టాపిక్ గా మారింది. 10 ప్రాంతాల్లో మెడికల్ కాలేజీల నిర్మాణానికి ఈ నెల 4న జరిగిన కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఆదోని, మదనపల్లె, మార్కాపురం, పులివెందుల, పెనుగొండ, పాలకొల్లు, అమలాపురం, నర్సీపట్నం, బాపట్ల, పార్వతీపురాల్లో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ తో మెడికల్ కాలేజీల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. వీటిలో 4 కాలేజీలు మొదటి దశలో ప్రారంభం కానున్నాయి. ఇక్కడే అసలు గొడవ మొదలైంది. కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలు అమ్మకానికి పెట్టిందని వైసీపీ మండిపడింది. గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు కనీసం ఒక్క మెడికల్ కాలేజీ అయినా తెచ్చారా అని ప్రశ్నించారు జగన్. తాము 17 మెడికల్ కాలేజీలు తెస్తే అందులో 5 ప్రారంభమయ్యాయని అన్నారు. 4000కు పైగా సీట్లు అందుబాటులోకి వచ్చాయని జగన్ ఎక్స్లో పోస్ట్ చేశారు. కూటమి ప్రభుత్వ నిర్ణయంతో మెడికల్ కాలేజీల కోసం సేకరించిన భూమి కూడా ప్రైవేట్ పరం అవుతుందని వైద్య ఆరోగ్య శాఖ మాజీ మంత్రి విడుదల రజని మండిపడ్డారు. మెడికల్ కాలేజీల ఏర్పాటు వెనుక పెద్ద స్కామే ఉందన్నారు. మరి ఈ రోజున అన్నిటినీ కూడా చంపేస్తూ చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది. ప్రజల తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి ఈరోజు ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తోంది. పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీల నిర్మాణంపై వైసీపీ అసత్య ఆరోపణలు చేస్తుందని ప్రభుత్వం చెబుతోంది. హాస్పిటల్స్ ప్రైవేట్ పరమంటూ విష ప్రచారం చేస్తున్నారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ప్రజల్లో విశ్వాసం, నమ్మకం కోల్పోయి రాష్ట్రంలో నిత్యం ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నంలోనే వైసీపీ ఉందని, మొన్నటి వరకు రాజధాని మునిగిపోయిందని, విజయవాడను మళ్లీ వరదలు ముంచెత్తాయని విష ప్రచారం చేసిన వైసీపీ తాజాగా మళ్లీ మెడికల్ కాలేజీలపై పనిగట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తోందని ప్రభుత్వం చెబుతోంది. తాను 17 మెడికల్ కాలేజీలు కడితే కూటమి సర్కార్ వాటిని ప్రైవేటు పరం చేస్తుందని విష ప్రచారానికి జగన్ తెరతీశారని, పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలు పూర్తి చేసి సీట్లు అందుబాటులోకి తెస్తుంటే ప్రైవేటు పరం అంటూ గగ్గోలు పెడుతున్నారని ప్రభుత్వం అంటోంది. జగన్ తన హయాంలో పూర్తి చేయని మెడికల్ కాలేజీలను కూటమి ప్రభుత్వం ఏ విధంగా ప్రైవేట్ పరం చేస్తుందో వైసీపీ జగన్ చెప్పాలంటున్నారు టీడీపీ నేతలు. పీపీపీ విధానం ద్వారా నిర్మాణాల్లో వేగం పెరుగుతుందని, నిర్మాణం పూర్తయిన అనంతరం కాలేజీలపై నియంత్రణ, యాజమాన్య హక్కు రాష్ట్ర ప్రభుత్వానికే ఉందని అంటున్నారు. పీపీపీ విధానంలో నిర్మిస్తున్న కొత్త మెడికల్ కాలేజీలతో పాటు ప్రతి మెడికల్ కాలేజీలో కనీసం 150 ఎంబీబీఎస్ సీట్లు అదనంగా పెరిగే అవకాశం ఉంటుంది అంటున్నారు టీడీపీ నేతలు. కేంద్రం 2019-2024 మధ్యకాలంలో కొత్త విధానంలో భాగంగా రాష్ట్రానికి 17 మెడికల్ కాలేజీలు మంజూరు చేసిందని, తాను 17 కాలేజీలు తెచ్చానని చెప్పుకున్న జగన్ ఒక్కదాన్ని కూడా పూర్తి చేయలేదని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. 2023-2024 విద్యా సంవత్సరంలో విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాలలో అరాకొరా వస్తువులతోనే కాలేజీలు ప్రారంభమయ్యాయని ప్రభుత్వం చెబుతోంది. వైసీపీ హయాంలో నిర్మించినట్టు చెప్పుకుంటున్న కాలేజీల్లోనూ కనీసం సిబ్బందిని కూడా నియమించలేని పరిస్థితి ఉంది.